సరే, ఈరోజు అర్థశాస్త్రం బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు మన జీవితంపై దీని ప్రభావమేంటో చూద్దాం. అసలు అర్థశాస్త్రం మొత్తం ఒక సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. మనకు కావాల్సినవన్నీ ఎందుకు దొరకవు? దానికి సమాధానం ఒక్కటే: కొరత. మన కోరికలకు హద్దు లేదు, కాని వనరులు మాత్రం చాలా తక్కువ. సమాజాలు ఈ కొరతను ఎలా మేనేజ్ చేస్తాయో చెప్పేదే అర్థశాస్త్రం. అంటే ఉన్న వనరుల్ని ఎలా పంచుకుంటాయో చూస్తాం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. సింపుల్గా, ఎకనామిక్స్ అంటే చదువు, ఎకానమీ అంటే ఆచరణ. ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ఎకానమిస్టులు రెండు లెన్స్ల నుండి చూస్తారు. ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది. మొదటిది మైక్రో ఎకనామిక్స్. ఇది ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీ లాంటి చిన్న చిన్న యూనిట్స్ గురించి మాట్లాడుతుంది. ఇక రెండోది మ్యాక్రో ఎకనామిక్స్. ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను చూస్తుంది. ఉదాహరణకి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం. సో సింపుల్గా చెప్పాలంటే మైక్రో అంటే ఇండివిజువల్ లెవెల్, మ్యాక్రో అంటే మొత్తం ఎకానమీ లెవెల్. సరే, ఇంతకీ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను ఎలా నడుపుతాయి? దీనికి 3 మెయిన్ సిస్టమ్స్ ఉన్నాయి. అవే క్యాపిటలిజం, సోషలిజం, ఇంకా మిక్స్డ్ ఎకానమీ. కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుందో ఇవి డిసైడ్ చేస్తాయి. క్యాపిటలిజంలో ప్రైవేట్ వ్యక్తులదే హవా, సోషలిజంలో అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేసేదే మిక్స్డ్ ఎకానమీ. ఇండియా లాంటి చాలా దేశాలు మిక్స్డ్ ఎకానమీనే ఫాలో అవుతాయి. ఇక్కడ ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు రెండూ ఉంటాయి. సరే, ఏ ఎకానమీలోనైనా సరే కార్యకలాపాలను బట్టి 3 ముఖ్యమైన రంగాలుంటాయి. ప్రైమరీ సెక్టర్ ముడి సరుకుల్ని తీస్తుంది. సెకండరీ సెక్టర్ వాటితో వస్తువులు తయారుచేస్తుంది. ఇక టెర్షరీ సెక్టర్ సేవలందిస్తుంది. ఇప్పుడు ఇండియా ఎకానమీని చూస్తే చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే ఉద్యోగాలకి, ఉత్పత్తికి మధ్య ఉన్న తేడా. చూడండి, అగ్రికల్చర్ కన్నా తక్కువ మంది ఉన్నా సర్వీస్ సెక్టరే జీడీపీలో సగానికి పైగా వాటాను అందిస్తోంది. చివరగా ఇంకో ముఖ్యమైన తేడా చూద్దాం. అవేంటంటే ఎకనామిక్ గ్రోత్ ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అంటే కేవలం నంబర్స్, సింపుల్గా జీడీపీ లాంటివి పెరగడం అన్నమాట. కానీ డెవలప్మెంట్ అంటే ఇంకాస్త ఎక్కువ. ప్రజల జీవన ప్రమాణాలు నిజంగా మెరుగుపడ్డాయా లేదా అనేది చూస్తుంది. సో గ్రోత్ అంటే డబ్బు పరంగా పెరగడం, డెవలప్మెంట్ అంటే ప్రజల జీవితాలు బాగుపడటం. అంటే ఒక దేశం ధనవంతమైనంత మాత్రాన అది అన్ని విధాలుగా గొప్ప దేశమని చెప్పలేం కదా.